Hi friends, good morning. First of all, please my channel like, share, subscribe and comment. Today topic వచ్చేసి ఫిజిక్స్ 8th క్లాస్ లైట్ అనే లెసన్ అంటే కాంతి గురించి తెలుసుకుందాము. పార్ట్ 1 దీని గురించి కొంతవరకు తెలుసుకున్నాము. పుటాకార దర్పణము, అట్లాగే లెస్ దెన్ ఆరు, గ్రేటర్ దెన్ ఆరు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది, అసలు కాంతి అనేది ఏ విధంగా ప్రసరిస్తుంది, ఎట్లా వెళ్తుంది అనే దాని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇవాళ పార్ట్ 2లో వచ్చేసి అసలు మానవుని యొక్క కన్ను, దాని యొక్క నిర్మాణము, అది ఎలా ఉంటుంది, ఆ గుడ్డు ఎలా ఉంటుంది, ఏ గుడ్డుని ఏమంటారు అనే దాని గురించి ఇవాళ తెలుసుకుందాము. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మన జ్ఞానేంద్రియాలలో అతి ముఖ్యమైన ప్రధానమైనది ఏంటంటే కన్ను. కన్ను యొక్క దేనిని గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యము. నిర్మాణం మరియు పనితీరు. కన్ను ఏ ఆకారంలో ఉంటుంది? గోళాకారంలో ఉంటుంది. కన్ను బాహ్య పొర ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉండే నిర్మాణం లోపల ఏ విధంగా ఉంటుంది అంటే, ఆ తెల్లగా ఉండే నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే దృఢంగా ఉంటుంది అని చెప్పచ్చు. కన్నులో దృఢంగా ఉన్న భాగం దేనిని రక్షిస్తుంది? కంటి లోపల ఉన్న భాగాలను ప్రమాదాల నుండి రక్షిస్తుంది. బాహ్యంగా ఉన్న పారదర్శక భాగాన్ని ఏమంటారు? కార్నియా. కార్నియా వెనుక ఉండే భాగం పేరేంటి? నల్లగుడ్డు, ఐరిష్. నల్లగుడ్డు ఎలాంటి నిర్మాణములో మనం చూడవచ్చును? నల్లటి కండర నిర్మాణంతో దీన్ని మనం చూడవచ్చు. నల్లగుడ్డులో చిన్న ద్వారాన్ని ఏమంటారు? కనుపాప, ప్యూపిల్ అని కూడా అనొచ్చు. కనుపాప పరిమాణాన్ని ఏది నియంత్రిస్తుంది? నల్లగుడ్డు నియంత్రిస్తుంది. కన్నుకు ప్రత్యేకమైన రంగును ఇచ్చే భాగం ఏది? కనుపాప. ఒక వ్యక్తికి ఆకుపచ్చ కళ్ళు ఉన్నాయని మనం చెప్పినప్పుడు వాస్తవానికి ఆ రంగునకు దేనిని ఆపాదిస్తాము? ఐరిష్కు ఆపాదించవచ్చు లేదా ఆపాదిస్తాము. కంటిలో ప్రవేశించే కాంతి మొత్తాన్ని ఏది నియంత్రిస్తుంది? కనుపాప నియంత్రిస్తుంది. ఇక్కడ మీకు కన్ను యొక్క భాగాన్ని వేసి దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ అనేవి గుర్తించాము. చూడండి, ఇందాక మీకు క్వశ్చన్స్ అన్ని వాటి మీదే ఆధారపడి ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ కూడా ఈ యొక్క డయాగ్రామ్ మీదే ఉంటాయి. కన్ను వెనుక భాగాన ఏ పొర ఉంది? రెటీనా. కాంతి కన్ను వెనుక భాగాన ఉన్న దేనిపై కేంద్రీకరిస్తుంది? రెటీనా అనబడే పొరపై కాంతి అనేది కన్ను వెనుక భాగాన ఉన్నదాన్ని కేంద్రీకరింపచేస్తుంది. రెటీనా వేటిని కలిగి ఉంటుంది? అనేక నాడీ కణాలను కలిగి ఉంటుంది. నాడీ కణాలు వేటిని పొందుతాయి? అనుభూతులు. అంతే కదా, మనం చూసినప్పుడు ఆ యొక్క అనుభూతుల్ని మనం పొందుతాము. అవి నాడీ కణాలు ఆ అనుభూతుల్ని పొంది మెదడుకు ప్రసారం చేస్తాయన్నమాట. అనుభూతులను ఏ నాడుల ద్వారా పొందుతాము? దృక్ నాడుల ద్వారా, అంటే మనం చూసేటటువంటి నాడుల ద్వారా మనం పొందుతాము. ఏ నాడుల ద్వారా మెదడుకు ప్రసారం చేయబడతాయి? దృక్ నాడుల ద్వారా, అంటే మనం చూసేటటువంటి నాడుల ద్వారానే అవి మెదడుకు ప్రసారం చేయబడతాయి. ఆ కణాలు ఎన్ని రకాలు? 2 రకాలు. అంటే ఈ దృక్ నాడుల ద్వారా కణాలు ఎన్ని రకాలు అంటే అవి 2 రకాలు. అవి ఏంటి అంటే, మొదటిది శంకువులు, రెండవది దండాలు. శంకువులు ఎలాంటి కాంతికి స్పందిస్తాయి? ప్రకాశవంతమైన కాంతికి శంకువులు స్పందిస్తాయి. దండాలు ఎటువంటి కాంతికి స్పందిస్తాయి? తక్కువ కాంతికి స్పందిస్తాయి. శంకువులు వేటిని గుర్తిస్తాయి? రంగును గుర్తిస్తాయి. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్ ఫిజిక్స్ ఇన్ కంటెంట్ వైజ్ పార్ట్ 2 ఏపీ టెట్కి సంబంధించి 8th క్లాస్ ఇంపార్టెంట్ బిట్స్. ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.